ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాత్రికి రాత్రి ఎలాగైనా భూమితో మాట్లాడాలి, భూమిని చూడాలి అని గగన్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా కారు వేసుకొని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. గేటుకి తాళం వేసి ఉండటంతో, అరే గేటుకి తాళం వేసి ఉందే, ఈ తాళాన్ని ఎలా తీయాలి అని చేతి లోపలికి వేసి పూర్ణి దగ్గర నుండి ఫోన్ కాల్ రావటం, హలో పూర్ణి అని ఫోన్ ఎత్తి గగన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో అన్నయ్య, ఎక్కడున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. నేను భూమిని చూడటం కోసం ఇక్కడికి వచ్చాను, శరత్చంద్ర ఇంటికి వచ్చాను, ఇక్కడే ఉన్నాను అని గగన్ చెబుతాడు. ఏంటన్నయ్య, నువ్వు అక్కడికి వెళ్ళావా? భూమిని చూడడానికి మాట్లాడడానికి వెళ్ళావా? సరే, ఒక పని చెయ్యి, మళ్ళీ ఎలాంటి గొడవలు జరగకూడదు, భూమిని కలవాలి, మాట్లాడాలి అని అనుకుంటే పిల్లిలా గోడ దూకి భూమిని చూసి మాట్లాడి వచ్చేసే అని పూర్ణి సలహా ఇస్తుంది. ఏంటే, నేను పిల్లిలా గోడ దూకి రమ్మని చెప్తున్నావేంటి అని గగన్ చెప్పడంతో, నన్ను పిల్లిలా వెళ్ళడం ఏంటి అని గగన్లో ఫోన్లో నిలదీస్తూ ఉంటాడు. తర్వాత ఫోన్ పెట్టేసి పిల్లిలా దూకి భూమి గది ఎక్కడుందా అని వెతుక్కుంటూ భూమి గది దగ్గరికి వస్తూ ఉంటాడు. భూమి గగన్ని తలుచుకుంటూ బుక్ చదువుకుంటూ ఉంటుంది. అలా మెల్లగా పిల్లిలా డోర్ ఓపెన్ చేసి భూమి గదిలోకి గగన్ తొంగి చూస్తూ ఉంటే, అప్పుడే భూమి గగన్ వైపుకు చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, తైతయ్యక్క ఇక్కడే ఉంది అనే భూమి అంటూ గగన్ ఒక్కసారిగా గదిలోకి రావటంతో భూమి చాలా చాలా సంతోషంగా గగన్ వైపుకు చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఎదురెదురుగా నిల్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ గగన్ అయితే చిరునవ్వు ఇస్తూ భూమిని చూస్తూ ఉంటే, భూమి చాలా చాలా సంతోషంగా గగన్ వైపుకు చూసుకుంటూ ఒకరినొకరు కళ్ళలో కళ్ళలు పెట్టుకొని చూసుకుంటూ, ఇదైతే కళ కాదు, నిజమే అనిపిస్తుంది. మరి భూమి గగన్ డైరెక్ట్గా ఇప్పుడు కలిశారు కాబట్టి ఏమేమి మాట్లాడుకుంటారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.